శివనామస్మరణతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. వేలాది మంది భక్తజనులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆధ్యాత్మిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న విశ్వ భారత్ సేవా ట్రస్ట్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. విజయనగరం జిల్లా గర్విడిలోని రతన్ చంద్ నగర్లో నిర్వహించిన ఈ మహాఘట్టంపై ప్రత్యేక కథనం. గరివిడి పచ్చదనం పరిమళించే ప్రశాంతమైన ప్రదేశమే కాదు, మంచి మనుషులకు నిలయం కూడా. అటువంటి గరివిడిలో పుట్టి పెరిగి విశాఖపట్నంలో స్థిరపడ్డ విశ్వ భారత్ సేవా ట్రస్ట్ చైర్మన్ బలివాడ రమేష్ రీయూనియన్ ఆఫ్ గరివిడి ప్రధాన కార్యదర్శి జగన్నాథరాజుతో కలిసి తలపెట్టిన ఈ మహోత్సవాలు కన్నుల పండుగగా జరగడమే కాకుండా ఆధ్యాత్మిక పరిమళాలు ఆ ప్రాంతంలో విస్తరించేలా చేశాయి. మహాశివరాత్రి పర్వదినం వేళ ఆ దేవదేవుణ్ణి ఆరాధించే క్రమం ఆద్యంతం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జరిగాయి. ప్రఖ్యాత పీఠాధిపతులు, మఠాధిపతులు, వైదిక వర్గాల సమక్షంలో వినాయక పూజతో మొదలైన ఈ ఉత్సవాలు వివిధ ప్రత్యేక పూజలు, మహాలింగార్చన, సహస్ర జ్యోతిర్లింగార్చన, మహారుద్రాభిషేకం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, షష్ఠి పూర్తి మహోత్సవాలు, పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ కోటి వత్తుల దీపకాంతులు, మహాశివునికి ప్రత్యేక హారతులు వంటి ఘట్టాలు భక్తజనులను భక్తి పారవస్యంలో పరవశింపజేసేలా చేశాయి. ఈ వేడుకల్లో సినీ, రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు సైతం పాల్గొని వేడుకలకు మరింత వన్నె తెచ్చారు. మహాశివరాత్రి వేడుకలు నిర్వహించిన తీరు, వేలాదిగా తరలి వచ్చిన భక్త జనానికి రీయూనియన్ ఆఫ్ గరివిడి ప్రతినిధులు చేసిన పటిష్టమైన ఏర్పాట్లకు భక్తులు ఫిదా అయ్యారు. మరోవైపు భక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా విశ్వ భారత్ సేవా ట్రస్ట్ ఆధ్యాత్మిక విస్తృతికి అందిస్తున్న సేవలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గరివిడి పురప్రజలందరూ కూడా ఎంతో అదృష్టం చేసుకుని ఉంటారు. ఎందుకంటే విశ్వభారత్ సేవా ట్రస్ట్ చైర్మన్ బలివాడ రమేష్ గారు ఈ మహత్తరమైన కార్యక్రమం మన గరివిడి గ్రామంలో పెట్టడం నిజంగా మనందరూ అదృష్టం. మన ప్రజలందరం కూడా ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాం. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం పూజా సామాగ్రి అంతా కూడా విశ్వభారత్ సేవా ట్రస్ట్ వాళ్ళే అరేంజ్ చేసి ఇంత అరేంజ్మెంట్ చేస్తున్నారు. బలివాడ రమేష్ గారికి, అలాగే ముదునూరు జగన్నాథరాజు గారికి, అలాగే ఈ స్థలాన్ని మనకి ఏర్పాటు చేసినట్టు సుబోధ్ కుమార్ రకేచా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు మా గరివిడి ఈ నేల చాలా అదృష్టం, చాలా పుణ్యం చేసుకోవాలి. ఇంతవరకు మాకి 50 సంవత్సరాలు మేము ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం చూడలేదు. నిజంగా రమేష్ మా ఫ్రెండ్ అని చెప్పడానికి మేము ఈరోజు రియల్లీ గర్వపడుతున్నాం. నిజంగా రమేష్కి చిన్నోడు అవ్వచ్చు, 2 చేతులు దండం పెట్టినా తప్పలేదు. మా గరివిడి ఎంతో పుణ్యం చేసుకుంది ఇలాంటి కార్యక్రమం అయినందుకు. నిజంగా రమేష్ తరపు నుంచి, అలాగే మోడల్ సపోర్ట్గా జగన్నాథరాజు గారు, ఆయనకి సపోర్ట్గా ఆయన ఉన్నారు. రెండోది మా గరివిడి పురప్రజలు ఇంతవరకు కన్నీ విని ఎరగని రీతిలో ఈ కార్యక్రమం జరిగింది. ఇది ఫస్ట్ ఇయర్. దేవుడి దేవల ఈ శివుడు అనుగ్రహం ఉంటే నెక్స్ట్ దీనికన్నా 10 రెట్లు బ్రహ్మాండంగా జరుగుతుంది. మా గరివిడి ప్రజలకు అందరికీ ఒక నమ్మకం వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా జరగాలని దీని ఆధ్యాత్మిక గురువు మా సుబ్బారావు మేషార్ గారు, ఆయన ఆధ్వర్యంలోన మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరగాలని ఆ దేవుని కోరుకుంటూ రమేష్కి, జగన్నాథరాజ్కి మా శతకోటి వందనాలు. మెయిన్ రమేష్ నిజంగా ఈ స్థాయిలోకి వెళ్ళాడంటే అది చాలా పెద్ద గర్వం మాకు. అంటే మేము మాటలో వర్ణించుకు ఈరోజు నేను ఫస్ట్ టైం నేను పొలిటికల్లో ఉన్నా సరే ఈరోజు మైక్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నంటే కేవలం రమేష్ ఉన్న ధైర్యం వచ్చింది మాకు. నిజంగా రమేష్కి హార్ట్లీ మా రియల్లీ థ్యాంక్ యూ. నేను ఎప్పుడు ఇంత మంచిగా శివరాత్రిని చూడలేదు, ఫస్ట్ టైం ఇది. రమేష్ గారికి ఇంకా సుబ్బారావు సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా
ఈ మహాశివరాత్రి ఇంత ఘనంగా ఎప్పుడూ నేను చూడలేదు. ఈ హారతులు ఇవన్నీ సూపర్ గా ఉన్నాయి. గర్విల్లో ఇది ఫస్ట్ టైం నేను చూడడం. ఒక రూపాయి కూడా మన దగ్గర ఆశించకుండా తన సొంత డబ్బులతోని తను పెట్టించారు ఈ కార్యక్రమాన్ని. సో మనందరం అతనికి రుణపడి ఉండాలి. నేను ఇప్పుడు వచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని ఎప్పుడు చూడలేదు. నాకు ఆనందంగా ఉంది.